ప్రతిసారి ఇలాంటి చోటకు పిలుస్తాడు మీ వాడు. ఏమైనా తిరకాసుందా? తిరకాసు లేకుండా మా వాడు ఎప్పుడైనా పిలుస్తాడా? ఎదవ క్వశ్చన్లు మీరు. అసలు ఇట్లాంటి టైంలో ఇంటో అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఎవడైనా కూర్చోబెడతాడా? మా వాడు కూర్చోబెడతాడు. చూడండి ఏం జరుగుద్దో. ఇక్కడ కాదు అక్కడ. ఒక్కొక్కడు ఒక్కొక్క కాలనీకి హీరో. నువ్వేంట్రా జంగం బాను యూత్ ఫోర్సా? నువ్వు దత్తు ఫ్రెండ్స్ సర్కిల్, మంగరాతి గంగరాజు యువసేన. ఏం చేద్దాంరా? మీ పుట్టినరోజులకి మీ ఇష్టమైన రోజులకి ఇంచుమించు నా అంత ఎత్తుగాను ఇంకొంచెం నాకన్నా ఎత్తుగాను కటౌట్లు ఫ్లెక్సీలు, ఊరంతా, పైగా నాకు వ్యతిరేకంగా. ఈయన కొడితే ఇది వీడికి తెలుస్తుంది, ఈయన కొడితే ఆడికి తెలుస్తుంది, ఆడిని కొడితే ఇంకెవరికో. పెద్దలంటే గౌరవం లేకుండా మీ తలరాతే అనుకోవాలా, తలతెక్క అనుకోవాలా? ఏ ఫీలింగు లేకుండా ఎవరైనా బ్రహ్మ మీ మోకాలు ఇలా సృష్టించినందుకు మీ అదృష్టం అనుకోవాలా? ఎస్ఐ ఎలక్షన్ అయ్యేదాకా ఒక్కడ కనబడడానికి వీల్లేదు. మొత్తం అందరినీ లోపలేసి 214 సెక్షన్ పెట్టుకుంటావు, 420 పెట్టుకుంటావు, లేకపోతే 1,16,314 సెక్షన్ పెట్టుకుంటావు. ఒక్కడ కనబడడానికి వీల్లేదు. ఆయన చెప్పిన సెక్షన్ నంబర్లు కాదు, ఆడికిచ్చే మామూళ్ళు. చూసావా ఎంత గుర్తెట్టుకున్నాడు? పెద్ద ఆయనకి గుట్టకేయటం కాదు, అక్కడ చూడు. నాతో పాటు గత 4 పట్లుగా పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ని ఒక్కళ్ళను కూడా మార్చకుండా వాళ్లతోనే ఈసారి పోటీ చేస్తున్నాం. ఈసారి వెనక ముందు చూసుకునేది ఏమీ లేదు, ఎక్కి తొక్కేయటమే. ఏమంటారా? సరే, ప్రచారం చేయడం నాకు కొత్త కాదు, మీకు పాత కాదు. ఎప్పట్లాగే ఆ మూలాల దగ్గర పట్టుకుని మనం తప్పితే ఇంకెవరూ చేయలేరు. వాళ్ళకి ఏ కష్టాలే వాళ్ళే సమర్థులు, మనకి ఎందుకు వచ్చిందిరా బాబు అని ఫీల్ అయ్యేలా అటే పోటీ ఎవడు పోటీ చేస్తున్నాడో వాళ్ళకి ముందు నుంచే భయం కలగాలి. ఏమంటారు? ఇంకా మిగిలినవన్నీ సార్, లోకల్గా ఉన్న డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ వరకు మొత్తం మన మనుషులేనని ఎవడో మోసాడు. కొడితే పైనుంచి కొట్టాలని ఇక్కడున్నవాడిని కొత్త పచ్చడి మామిడికాయ కొనుక్కొని అత్తారింటికి వెళ్ళేసి తాయితీగా ఆవకాయ పెట్టుకోమని తాత్కాలికంగా డిఎస్పీ నొకండి ఎలక్షన్ ఉన్న నాళ్ళు మిమ్మల్ని కన్నబిడ్డలా చూసుకోమని పంపిస్తుంది గవర్నమెంట్. బైక్ రండి. ఇట్స్ ఓకే. జనం కనికరిస్తే తప్పితే మళ్ళీ మనం ఇక్కడికి రాలేం. రండి. 25 సంవత్సరాల నుంచి ఇదిగో ఇలా ఇక్కడే ఉంటున్నాను. ఇంకో 20 ఏళ్ళు కూడా నేనే ఉంటాను, ఉండాలనే ఆశ. అదిగో ఆ ప్రేమతోటే రంపచోడవరం నుంచి టేకు తెప్పించుకొని మరీ కుర్చీ చేయించుకున్నాను. ఒకసారి ముట్టుకొని చూడండి. ఇట్స్ ఓకే. పర్లేదు, ఒకసారి టచ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అన్నాక సగం మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు. మీరంటే ఇష్టపడని వాళ్ళు, మీరంటే పగ ఉన్న వాళ్ళు ఎవరో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అదే మీకు మంచిది, మాకు మంచిది. చూస్తా ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదయ్యా. ఏదో పెద్ద సెన్సిటివ్ ఏరియాని పంపించారు. నాకు తెలిసి ఆ చైర్మన్, ఐ డోంట్ థింక్ సో. మిగిలిన వాళ్ళు సరే సరే. నా ప్రాబ్లం అంతా, ఐ మీన్ ఇక్కడి నుంచి నా కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద. కలిసి టిఫిన్ చేద్దాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి పని చేద్దాం సార్. అది ఈసారి కూడా మన పార్టీ గుర్తు విమానమేనంటండి. ఊళ్ళో మనకు వ్యతిరేకంగా ఉన్న అందరినీ రమ్మి సైడ్ చేసాం, ఆడినొక్కను తప్ప. రేయ్, ఏమాత్రం టాలెంట్ ఉన్నా ఆడికి ఉండడురా. ఏ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకసారి సంక్రాంతికి వస్తాడు. ఆడు 4 రోజులు తిప్పి ఆడి జ్ఞాపకాలతో వచ్చే సంక్రాంతి దాకా బతికేయాలి అంతే. నమస్కారం అండి. వీడు మళ్ళీ వచ్చాడేంట్రా? హలో, మా చైర్మన్ గారు
కనుగొనబట్లేదా ఆయన రమ్మను. అలాగే గడ్డ మహిమ. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం. సార్ వాళ్ళు మిమ్మల్ని రమ్మా. వీడి వ్యాసార్థం ఎంత, వీడి ఘనపరిమాణం ఎంత, వీడి చుట్టుకొలత ఎంత. కరెక్టే సార్. ఆయన పంపితే మీ దగ్గర రావటం, మీరు పంపితే ఆయన దగ్గరికి వెళ్ళటం, తిరిగే ఓపిక నాకు లేదు. కానీ పెద్ద ఆయన కదా, కాస్త గౌరవించి రండి. రండి రా బాబు. నువ్వు వెళ్ళినా మేము రోడ్లు వేయిస్తాం, వాటి మీద బాగా నడాల్సింది ఎవరు? జనం. కూర్చోబెట్టి పంచవర్ష ప్రణాళికలు రాయిస్తాం, వాటిని పాటించాల్సింది ఎవరు? అలాగే కుర్రాళ్ళకి కాలేజీలు కట్టిస్తాం, బాగా చదువుకోవాల్సింది ఎవరు? మీరేనా? మీ భవిష్యత్తు చూసుకోవాల్సింది ఎవరు? నీ భవిష్యత్తు చూసుకోవాల్సింది ఎవరు? నువ్వేనా? కాబట్టి ఈ ఎలక్షన్ అయ్యే వరకు కొంచెం సైలెంట్గా ఉండండి. తర్వాత చూసుకుందాం, సంవత్సరానికి ఒకసారి కోడి పందాలు ఆడుకున్నట్టు మళ్ళీ ఆడుకుందాం. అంతవరకు సైలెంట్గా ఉండండి. ఒక నిమిషం సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. నిజంగానే మీకు అందమైన అమ్మాయిలు పుడతారు. మొన్న మీరు నా మీద అటాక్ చేసినప్పుడు నేను ఒక అమ్మాయి మీద పడ్డాను. ఆ అమ్మాయి ఎవరో అమ్మాయి కాదు, మీ అమ్మాయి అంట. చాలా బాగుంది సార్, చాలా అంటే చాలా బాగుంది సార్. నిజంగానే సార్, చాలా బాగుంది. నా పెంపకం నాది, నీ నమ్మకం నీది. కానీ సార్ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి సార్, మీ అమ్మాయి చాలా బాగుంది. వద్దన్నయ్య. సంబరాల్లో పెబలాగా మన ముందు ఇడిపోటీ ఎందురా? దాన్ని దింపాలంటే రాత్రే కరెక్ట్ రా. ఏమైనా టాటర్ గాడికి భలే ఐడియాలు వస్తారా? 100 సార్లు చూసి 100 సార్లు డిస్టర్బ్ అవడం కంటే దాన్ని ఇప్పుడే చింపేయడం బెటర్ రా. ఈ రోజు కొటేషన్ ఏంటంటే ఎప్పుడు అప్పుడే చేసేయాలి.